సీరియల్స్ చూసి ప్రభావితమై ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఇల్లాలు. ప్రియుడితో ప్రేమ కలాపాలకు అడ్డంకిగా ఉన్న తన భర్తను ఎలా వదిలించుకోవాలా అని ఎదురు చూస్తున్న ఆ స్త్రీకి టీవీ సీరియల్లో కనిపించిన ఆ దృశ్యం ఇన్స్పిరేషన్ కలిగించింది. మరీ ఇంత దారుణమా? చిచ్చి. ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్ కు చెందిన సురేష్ అనే యువకుడు రూపొందించిన డాక్యుమెంటరీకి అంతర్జాతీయ అవార్డు వచ్చింది. బాబాయ్, నీ ఫిలిం కి అవార్డు వచ్చింది. వీడికి ఇంత టాలెంట్ ఉందా అంకిత? మీకు నమ్మకం లేదు కానీ సురేష్ బ్రిలియంట్ అని నాకు మొదటి నుండి తెలుసండి. ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఆ అవార్డు ఏదో నాకే వచ్చినంత ఆనందంగా ఉంది. అబ్బా, తొందరగా రా బాబాయ్. అబ్బా వస్తున్నా. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. నువ్వేంటో ప్రూవ్ చేసుకున్నావు, కానీ నువ్వు ఎంచుకున్న లైన్ మాత్రం నాకెప్పటికీ నచ్చదు. మీ అన్నయ్య మాటలకేం గాని నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది వదినా. ఈ జన్మలో అయినా నీ రుణం తీర్చుకోగలనో లేదో. థ్యాంక్స్ వదినా. అయ్యో, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. డాడ్, నేను రాత్రంతా సురేష్తో మాట్లాడాలని ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ తను ఫోన్ ఆన్సర్ చేయడం లేదు డాడ్. తనే కాదు, ఆ పొజిషన్లో నేనున్నా ఆన్సర్ చేయనమ్మా. నేను చేసిన తప్పు సామాన్యమైందా? పర్సనల్గా వెళ్ళి అతనికి సారీ చెప్తే గానీ అతని కోపం తగ్గదు. నువ్వు బెంగపడకు. 1 అవర్లో శుభవార్తతో వస్తాను. ఓకే, టేక్ కేర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సురేష్, ఏమైందిరా నీకు? ఫోన్ ఎందుకు నువ్వు స్విచ్ ఆఫ్ పెట్టావు? మనం ఒక్కటయ్యే రోజు వచ్చేసిందని చెప్పనీవేరా. ఓకే, సారీ 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 సారీ. ఐ లవ్ యూ రా. ఏమైందండి? వాళ్ళు ఒప్పుకున్నారా? అసలు ఏం జరిగిందండి? మాట్లాడరే. వసంత, ఈ మనుషుల్ని, ఈ ప్రపంచాన్ని నేను ఎప్పుడో స్టడీ చేశాను, బిజినెస్ లో ఎంటర్ అయినప్పుడే. ఆ సురేష్ వాళ్ళ బ్రదరు నా అనుమానం నిజమని నిరూపించారు. వాడు మన అమ్మాయిని లవ్ చేసింది కేవలం డబ్బు కోసం. ఇప్పుడు వాడి బండారం బయటపడింది. ఆ అవార్డు వచ్చేసరికి గొప్పోడైపోయాడు. మనల్ని కాదంటున్నాడు. ఆ యాడ్ ఏజెన్సీ బాస్ కూతుర్ని చేసుకుంటే కోట్లు కోట్లు సంపాదించొచ్చు అనుకున్నాడు. అనుకున్నట్టే చేశాడు. నిన్ననే వాళ్ళ బాస్ కూతురుతో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది.